హలో అండి, నమస్తే. రెగ్యులర్గా రెసిపీస్ చూసి చూసి బోర్ కొట్టింది కదా. స్పెషల్గా టేస్టీగా యమ్మీగా ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాను ఇవాళ. అదే పచ్చిమిర్చి పన్నీర్ ఘీ రోస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, జస్ట్ కొంచెమే అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ అంటే 3 టీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నా. స్టార్టింగ్ ఇది చాలు, తర్వాత ఏం చేయాలో చెప్తాను. 250 గ్రామ్స్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ప్రస్తుతానికి అదే. దీనికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, చెప్తా నేను ఎవెన్చువల్లీ. మీ ఫేవరెట్ మసాలా బాక్స్. సో నేను ఇందులో మసాలాలు వేసేస్తున్నా. 2 యాలకలు, 1/4 కిలోనే కాబట్టి 2 వేసాను యాలకలు. ఒక 4-5 లవంగాలు, జాపత్రి 2, మరాఠీ మొగ్గ 2 చిన్నగా ఉంది కాబట్టి, అనాస పువ్వు 1, చెక్క ముక్కలు 2, షాజీరా. దీంతోపాటు మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది మిరపకాయలు. కొంచెం దొడ్డు మిర్చి తీసుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కారం లేకుండా ఉంటుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది. మనం చేయబోయేది పచ్చిమిర్చి పన్నీర్ ఘీ రోస్ట్, అందుకని పచ్చిమిర్చి మస్ట్. ఇది మా పెద్దమ్మాయికి చాలా చాలా ఇష్టం. కొంచెం ఒక మీడియం సైజులో హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి వేగాలి, ఉల్లిపాయ వేగాలి, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇది కూడా వేగాలి. చాలా సింపుల్ అండి. జస్ట్ లైక్ మనం బగారా ఎట్లా వేసుకుంటామో అట్లనే రెగ్యులర్ మిర్చి బదులు ఈ దొడ్డు మిర్చి ఇట్లా వేయండి, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను సో దట్ మనకి అన్నీ వేగుతాయి. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు. అండ్ ఇందులో మిరియాల పొడి మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 20-25 మిరియాలు అంతే. ఒక గుప్పెడు పుదీనా. ప్రమిళ దడుచుకుంది, గట్టిగా వచ్చినాయి కదా. ఇదిగోండి, పుదీనాల కాడలు ఎందుకున్నాయి చూడండి, చూసారా? గిల్లుతుంటే గిల్లిందా కొంచెరా లాక్కొని వచ్చిర్రు. అర్జెంట్ అన్నారు, అది ఆమె కంప్లైంట్. సో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, పక్కన వాళ్ళు తప్పు చేశారంటే అందులో మన తప్పు కూడా ఉంది అని అర్థం. ఇప్పుడు ప్రమిళ అది నిరూపించింది ప్రాక్టికల్గా. అంతేనా ప్రమిళ? ఇది గరం మసాలా అండి. గరం మసాలాని కొంచెం ఇట్లాగా మీ 5 వేళ్ళతోని ముంచి ఇలా లైట్గా చల్లండి, చాలా ఎక్కువ అవసరం లేదు. అండ్ నేను తెలుసు మీకు, సైలాస్ కిచెన్ గరం మసాలానే వాడుతున్నాను 100%. ఏది ఏమైనా కానీ చికెనా మటనా ఇంకోట ఏది కాదు, గరం మసాలా మాత్రం దీనికి ఎంత డిమాండ్ వచ్చిందంటే నిజంగా చెప్పలేను. చాలామంది యూఎస్ నుంచి అక్కడి నుంచి కిలోలు తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత సూపర్, దిస్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు. హ్యాపీ నేను. నాకు కావాల్సింది కూడా అదే. అండ్ విడివిడిగా కావాలనుకొని ఫ్లేవర్స్ వేరు ఉండాలనుకునే వాళ్ళు మన ట్రిక్ది చికెన్ మసాలా విడిగా, మటన్ మసాలా, నాన్ వెజ్ బిర్యానీ మసాలా సంగతి మీకు తెలుసుగా, వెళ్ళిపోతుంది. అలా కొనుక్కుంటున్నారు. ఇంకా అన్నిటికీ ఒకటే ఉన్నా పర్వాలేదు, మాకు లెస్ బర్డెన్ మోర్ కంఫర్ట్ అనుకునే వాళ్ళు ఇది కొంటున్నారు. మొత్తానికి మసాలా మాత్రం దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల 100% సక్సెస్ అయింది. ఇందులో నా తప్పన ఉందండి, 100కి 100 పాళ్ళు. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లో చేసినట్టే రావాలి. బయట ప్యాక్డ్ ఫుడ్ ఇట్లా తీయగానే ఆ ప్రిజర్వేటివ్ స్మెల్ అట్లాంటి ఏం ఉండకూడదు. ఇట్లా నూరి దంచి వేస్తే ఎట్లుంటుందో అట్లా ఉండాలనుకున్నాను. మేడ్ ఇట్ పాసిబుల్. సో ఇప్పుడు ఇందులో అన్నీ పడినాయి కదా, వాటర్ వేద్దాం. మామూలు లెక్క ప్రకారం 1కి 2 నీళ్ళు వేసేసేయండి, ఏం కాదు. బిర్యానీ రైస్ అయినా కానీ ఇది 2 నీళ్ళు. అండ్ నా దగ్గర కొబ్బరి పాలు ఉన్నాయి కొన్ని. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తగ్గించుకొని ఇది యాడ్ చేస్తాను. ఆల్రెడీ తగ్గించాను, వెల్తీగా ఉంది ఇక్కడ చూడండి. బిర్యానీకి అడిగి పెట్టుకున్నాను, వార్చుకొని వస్తా. నేను పొంగొచ్చేదాకా కూడా ఏం ఆగట్లేను. ఇదిగోండి, బియ్యం వేసేస్తున్నా. ఒక్కసారి కదిపి అవతల పొయ్యి మీద పెట్టేసి వస్తాను, సో దట్ ఈ పొయ్యి మీద మీకు పచ్చిమిర్చి ఘీ రోస్ట్ చూపిస్తా. ఇంత ఈజీ అండి చేయటం కూడా. 1/4 కిలో రైస్ ఈజీగా 4 తినొచ్చండి. ఇది పచ్చిమిర్చి ఘీ రోస్ట్కి కడాయి పెట్టేసుకుందాం. సో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, పన్నీర్ నేను చాలాసేపటి నుంచి ఇట్లాగా వాటర్లో ముంచి పెట్టిన, దానివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతుంది పన్నీర్ చాలా. దీన్ని ఇప్పుడు తీసి కట్ చేస్తా. పన్నీర్ని మంచిగా ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం. పన్నీర్ ఫ్రై తొందరగా అవుతుందండి. ఇదిగోండి, ఈలోపు ఏంటంటే
ఒక పాయ వెల్లుల్లి, ఒక అల్లం ముక్క చిన్నది, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క అంతే. ఇది సన్నగా పొడుగ్గుంది కాబట్టి ఇంత పొడుగ్గా అనిపిస్తుంది. అండ్ కొన్ని రెగ్యులర్ పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు కాదు, మనం కర్రీస్లో వాడే పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక 7-8. ఈ 3 మెత్తగా మిషన్లో వేద్దాం. కచ్చపచ్చి గ్రైండ్ అవ్వాలి, పూర్తిగా పేస్ట్ కాకూడదు. అట్లా తీసుకొని వద్దాం. కొత్తిమీర కూడా అన్నం సిమ్లో పెట్టేసిన, అయిపోవచ్చింది, తీసేస్తున్నా పన్నీర్. సో దీంట్లో ఇదిగోండి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కూడా గీ వేసుకోవాలి. ఇందాక 1 టేబుల్ స్పూను, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్. వెరీ లిటిల్ ఉప్పు. అన్నంలో ఆల్రెడీ ఉప్పు ఉంది, అది గుర్తుపెట్టుకొని ఇందులో వేయండి. ఇందులోనే జీడిపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. పెరుగేస్తే మస్తు టేస్ట్ వస్తుంది. మూత పెట్టేస్తున్నా, జస్ట్ 2 మినిట్స్. ఇదిగోండి గీ బయటకు వస్తుంది చూసారా, అంతే, మనది అయిపోయింది. కొంచెం మసాలా పొడి చల్లుతున్నాను, కొద్దిగా లిటిల్. మొత్తం మసాలా మనం దీంతో 2 సార్లు వేసినామండి. అంటే మసాలా తక్కువ ఉంటే మనం ఏదైతే కర్రీ వండుతున్నామో పచ్చిమిర్చిలో పచ్చిమిర్చి ఫ్లేవరు, బగారాలో కూడా బజ్జీ మిర్చి ఫ్లేవర్ బయటకు వస్తుంది. లేకపోతే ఉత్తమ మసాలానే వస్తుంది బయటకి. లెస్ మసాలా మోర్ టేస్ట్. అది సైలాస్ కిచెన్ మసాలా అయినా సరే. చాలామంది మసాలాల దగ్గర బోల్తా పడతారు, ఎక్కువ మసాలా వేసేస్తే టేస్ట్ వస్తుంది అనుకుంటారు. కొత్తగా వండే వాళ్ళ గురించి చెప్తున్నా. అయిపోయింది, అది తీసుకొస్తాను ఇప్పుడు. లాస్ట్ మినిట్లో ఇదంతా పైనంగా వేసి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, సో దట్ అవి సాఫ్టన్ అవుతాయి. ఇది కొంచెం బిర్యానీ వాటరు, జస్ట్ కొన్ని డ్రాప్స్ అంతే, ఆ ఫ్లేవర్ కోసం. అండ్ ఇది రోజ్ వాటరు. అయిపోయింది. అండ్ పైనంగా ఇది పేర్చేస్తున్నా. జనరల్గా హోటల్స్లో మనకి పక్కకు పెట్టిస్తారు, ఇది సపరేట్ తయారు చేస్తారు, ఇది పక్కకు పెడతారు. మూత పెట్టేసా సిమ్లో ఒక 2 మినిట్స్. మళ్ళీ ఎంత వెయిట్ చేయాల్సి వస్తుందో కదా మీకు నేను చేయబట్టి. దట్స్ ఆల్ అండి, కట్టేశాను. అయిపోయింది మన పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్. ఒక్కసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చూపిస్తా. టడా. దీనికి వడ్డించేటప్పుడు కూడా ఇట్లా సైడ్ నుంచి కర్రీ తీసుకుంటా ఇట్లా వడ్డించండి ఎవరికైనా సరే. ఇలాగా మూత పెట్టేసేయండి. మళ్ళీ వెంటనే ఆ గీని కానీ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ని కానీ అస్సలు బయటికి పోనీయకండి. నాకు జీడిపప్పు కూడా వచ్చింది, అక్కడక్కడ వచ్చే జీడిపప్పే టేస్ట్ అండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. పక్కా ప్రొఫెషనల్ పచ్చిమిర్చి గీ రోస్ట్. ఈ పన్నీర్ అనేది మనకి జుజుబి. సూపర్ అంటే సూపర్. మనం నిమ్మకాయ వేయాల్సిన అవసరం ఎందుకు రాదు ఇందులో అంటే మనం పెరిగేసాం. నాకు అది తినగానే ఆ పులుపు ఫ్లేవరు చాలా నచ్చింది, అందుకని చెప్పాను. అండ్ ఇందాక బిర్యానీ వాటర్ అన్నాను, మనకు తెలుసు కదా అన్నట్టు అట్లా వచ్చేస్తుంటుంది, దొర్లుతుంటుంది నాకు. కేవ్రా వాటర్, అది కేవ్రా వాటర్, ఇది రోజ్ వాటర్. ఆ ఫ్లేవర్స్ ఏంటంటే కేవ్రా వాటర్ ఎప్పుడన్నా బిర్యానీస్లో యూస్ చేస్తే చాలా బాగుంటుంది. KEVRA ఆర్ WRA, కేవ్రా వాటర్. పన్నీర్ చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. దీనిలో కావాలంటే ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు. సూపర్ ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.